సో హాయ్ ఎవ్రీవన్, థంబ్నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో లైక్ యూట్యూబ్ సెటప్, ఒక తక్కువ ప్రైస్ తోటి తక్కువ బడ్జెట్ తోటి యూట్యూబ్ వీడియోస్ని ఒక బ్రైట్గా అంటే విత్ లైటింగ్ పర్ఫెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇనీషియల్గా నా యూట్యూబ్ సెటప్ అనేది అంత హై బడ్జెట్లో ఏం లేదండి, చాలా తక్కువ బడ్జెట్, మేబీ 5 to 6K అంటే 5,000 నుంచి 6,000 మధ్యలోనే కంప్లీట్ యూట్యూబ్ సెటప్ అనేది చేశాను. సో దీనికోసం అంటే లైటింగ్స్ కోసం నేను పెద్ద పెద్ద లైట్స్ అంటే లైక్ స్టూడియో లెవెల్లో అంత లైట్స్ బడ్జెట్ లేదు, సో తక్కువ ప్రైస్లోనే పర్చేస్ చేశాను. ఈ లైటింగ్ బాగుంది కదా, లైక్ బ్రైట్నెస్ కానీ ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది కదా. ఒకవేళ ఈ లైట్స్ ఆపేసి నేను నార్మల్ లైక్ లైట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, సో ఇప్పుడు ఈ నా యూట్యూబ్ సెటప్ ఏవైతే లైట్స్ ఉన్నాయో ఇవి ఆపేసి నేను జస్ట్ ఇంట్లో ఉండే లైట్స్ తోటి ఒకసారి చూపిస్తాను. ఎంత డల్గా ఉంది కదా, సో అంత బ్రైట్నెస్ లేదు, బ్లర్ వస్తుంది, రైట్. సో దట్ ఈస్ ద రీజన్ లైట్స్ అనేది ఉంటేనే మన ఫేస్ అనేది ఒక కైండ్ ఆఫ్ గ్లో ఆన్ చూసే వాళ్ళకి ఇది బాగుంటుంది. అండ్ ఈ లైట్స్ ఏం పెట్టాను అనేది నేను చెప్తాను. సో నేను మేజర్గా 3 ట్యూబ్ లైట్స్ నేను పర్చేస్ చేశాను. టోటల్ 4 ట్యూబ్ లైట్స్. బ్యాక్గ్రౌండ్లో ఒక కైండ్ ఆఫ్ కలర్ అనేది వస్తుంది కదా, సో ఆ కలర్ కోసం ఒక ట్యూబ్ లైట్ అనేది పర్చేస్ చేశాను, బట్ అది అంత బ్రైట్నెస్ రావట్లేదు. ఆ తర్వాత 3 వైట్ ట్యూబ్ లైట్స్ అనేది పర్చేస్ చేశాను. సో ఆ 3 వైట్ ట్యూబ్ లైట్స్ అనేది అక్కడక్కడ పెట్టాను. తర్వాత మైక్, ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ వింటున్నారో ఇది డైరెక్ట్ వైర్లెస్ మైక్ అనమాట. నేను మళ్ళీ దీన్ని ఏది రికార్డ్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను ఏదైతే అంటే లైక్ ఎడిటింగ్ ఏది చేయట్లేదు, డైరెక్ట్గా ఏదైతే రికార్డ్ చేస్తున్నానో దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఐ థింక్ ఎంతో కొంత మీకు వాయిస్ క్లారిటీ అనేది వస్తుంది. సో దానికి ఇది ఈ మైక్ అనేది పర్చేస్ చేశాను. సో దీంట్లో ఇలాంటివి 2 వస్తాయి. సో ఈ 2 నేను ఆల్రెడీ ఒకటి పెట్టుకున్నాను, అండ్ ఇది ఇంకొకటి సెకండ్ వన్. అండ్ అదేవిధంగా రిసీవర్ ఒకటి వస్తుంది. సో మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటేనే ఈ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇది. ఆ తర్వాత ట్రైపోడ్ ఒకటి డెఫినెట్గా ఇంపార్టెంట్. అంటే ఆబ్వియస్లీ ప్రతిసారి మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎవరో సమ్ అదర్ పర్సన్ పట్టుకోవాలంటే కష్టం కదా. సో స్టాండర్డ్గా ఒకటే ప్లేస్లో ఉండాలంటే ట్రైపోడ్ ఇంపార్టెంట్. ఒక ట్రైపోడ్, వైర్లెస్ మైక్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మాట్లాడేది క్లారిటీగా ఉండాలి కాబట్టి. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్. సో ఒకవేళ నార్మల్ ఒక గోడ ముందు అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో ఒక గోడ ఉండి అలా రికార్డ్ చేసేటప్పుడు మేబీ అంత క్లారిటీ ఉండకపోవచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఒక బ్లాక్ క్లాత్ అనేది నేను బ్యాక్గ్రౌండ్ కోసం పర్చేస్ చేశాను. సో టోటల్గా నాకు ఈ యూట్యూబ్ సెటప్ కోసం ఒక ట్రైపోడ్, సో వైర్లెస్ మైక్, బ్యాక్గ్రౌండ్ క్లాత్ అండ్ 3 వైట్ ట్యూబ్ లైట్స్, కలర్ కోసం ఈ కలర్ ట్యూబ్ లైట్. సో ఐ విల్ షో యూ మై ఎంటైర్ యూట్యూబ్ సెటప్ అనేది నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ మై యూట్యూబ్ సెటప్ అనమాట. 3 ఉండాలి, ఎందుకనంటే మన ఫేస్ మీద గ్లో అనేది ఉండాలి కాబట్టి. ఇంకొకటి సైడ్ అంటే 3 ట్యూబ్, సో 3 పక్కల ఉండాలి. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఒక ట్యూబ్ లైట్ కైండ్ ఆఫ్ కలర్ కోసం, కానీ ఇది అంత ఎఫెక్టివ్గా లేదు. సో బట్ స్టిల్ కొన్నాను కాబట్టి వాడుతున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై యూట్యూబ్ సెటప్. సో ఐ థింక్ చాలా లో బడ్జెట్ తోటే పెట్టాను అనమాట, అయినా కూడా ఒక క్వాలిటీ అవుట్పుటే వస్తుంది. సో ఇప్పుడు నేను ఏవైతే థింగ్స్ నేను కొన్నానో వాటి ప్రైజెస్ ఎంతెంత ఉంటాయి అనేది మీరు జస్ట్ ఒకసారి అజ్యూమ్ చేసి కామెంట్ చేయండి. సో నేను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ పర్చేస్ చేసిన లైక్ స్క్రీన్ షాట్తో సహా నేను పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్.